చంద్రబాబు పరిపాలన ఇచ్చిన హామీలన్నీ మోసం చేసినాడు. జగన్ అన్న పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాడు. దానికి దీనికి తేడా లేదా? తేడా ఉంది. అంటే చాలా మంది చెప్తుంది కదా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఏం లేవు, అనవసరమైన పథకాలు ఎక్కువ పెట్టారు అంటున్నారు కదా. దానికి చెప్పాడు. చంద్రబాబు నాయుడు జమానాలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చినాడా? ఇప్పుడు జగన్ అన్న ఇచ్చినాడా? ఉద్యోగాలు ఇచ్చినాడు కదా. ఉద్యోగాలు అనేది మన రాష్ట్రాన్ని దానికి అవసరాన్ని బట్టి వస్తాయి, కానీ సీఎం అయితేనే ఎవడో ఉద్యోగాలు తెచ్చి కొత్తగా ఇవ్వలేడు కదా. అతనైనా కానీ ఇతనైనా కానీ ఎవరైనా ఇవ్వగలడా ఉద్యోగాలు? జగన్ అన్న ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు, వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏ ఉద్యోగాలు ఇచ్చాడు? ఏది ఇవ్వలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు, ఏది ఇవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మా కోరికంతా జగన్ అన్న వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడియాలంటున్నారు. సాధ్యమా? కాదు. నలుగురు వచ్చినా కానీ జగన్ అన్న ఓడియలేరు. నలుగురు వచ్చినా కానీ ఓడియలేరు. 3 రాజధానుల మధ్యలో ఒక రాజధాని అయితే బాగుంటుంది. రాజధాని ఒకటైతే బాగుంటుంది. ఎక్కడ ఉండాలి? కర్నూలు ఉండాలా లేకపోతే అమరావతి అయితే సెంటర్ అయితే అందరికీ అందుబాటులో బాగుంటుంది. అమరావతి అయితే అందరికీ బాగుంటుంది అందుబాటులో. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్ పరిపాలన. ఏ పరిపాలన బాగుందండి? జగన్ పరిపాలన బాగుంది. జగన్ ఉన్నదే ప్రతి ఆటవానికి 10,000 ఇస్తున్నాడు, ప్రతి సాగులోనికి ఇస్తున్నాడు, మంగళూరునికి ఇస్తున్నాడు, 18,000 ఇస్తున్నాడు, పింఛన్ 3,000 ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. ఏం చేయలేదు, అన్నీ వేస్తున్నాడు. ఇవన్నీ సోమరపోతులు చేస్తున్నాడు. అందరికి వేసి పని చేసుకోవటానికి ఉపాధి ఏం లేదంటే చూపించాలి అని అంటున్నాడు. ఈ బాబు చెప్పేది ఎంత అయింది, మా రాజశేఖర్ పెట్టింది పుణ్యమే ఎంత రాజశేఖర్ సరే. తర్వాత వాళ్ళ నాన్న పేరు నిలబడాలి వస్తే జగన్మోహన్ రెడ్డి రావాలా, మళ్ళా రావాలా. మరి అదే విధంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్ ఓడించాలంటారు. సాధ్యం వాళ్ళు 100 మంది కుంభులు వచ్చినా కానీ ఒకటే సింహం వస్తాడు బడికి. ఒకటే సింహం 151 సీట్లోకి గెలుస్తాడు. ఇప్పుడు కానీ 151తో గెలుస్తాడు. ఇప్పుడు 3 రాజధానులు ఇంకా వచ్చి ఒక రాజధాని ఒకటే మంచిది. మరి జగన్ 3 రాజధానులు అంటున్నాడుగా, మరి నేర్చుకున్నారు. దానికి ఏమంటారు? చెప్పినాడు, పొరపాట్లు చెప్పేసాడు జగన్ అన్న. మళ్ళీ ఆలోచన ఇస్తున్నాడు. అమరావతి కాదు, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అంటున్నాడుగా. వైజాగ్ కాదు, ఈ సెంట్రల్ పాయింట్ చూసి పెడతారు. ఇంకా జరుగుతాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ భూమా వాళ్ళు మళ్ళీ ఏదో పార్టీలు మారే అవకాశం ఉంటాయి. భూమా వాళ్ళది వాళ్ళ శోభాక్తున్నప్పుడు బాగుండే, అన్నం ఉన్నప్పుడు బాగుండే, పిల్లలు దాంట్లో కొద్దిగా వాళ్ళ దాంట్లో ఇంట్లో సరిపోలేకుండా వచ్చి చిక్కుపడింది వాళ్ళకు. అదే వాళ్ళు కానీ సింహమే భూమా వాళ్ళు కానీ. వాళ్ళ గురించి చెప్పొద్దు, మా శోభక్క బాగా చేసింది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఇంతకు ముందు చూసావు ఆల్రెడీ? చూసిన. అట్నే వైఎస్ జగన్ పరిపాలన కూడా చూసావు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, 2 పరిపాలనలు ఏది బాగుంది? అది బాగుంది. వేసింది 7 జగన్కే మేము వేసింది ఓట్లు. బాగానే చేస్తున్నాడా? అంటే ఇంటికి పింఛన్ వస్తుందా? బాగానే ఇంటికి వస్తుందా లేకపోతే నువ్వు వెళ్ళిపోయి తెచ్చుకుంటున్నావా? ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తుంది. ఇంట్లో తిరుగుతున్నారు. అంటే నీకు పింఛన్ వస్తుంది కాబట్టి బాగుంది అంటావు. అయితే నీకు పింఛన్ వస్తే బాగుంటది. పింఛన్ ఇప్పుడు కాదు రాబట్టి, నాకు 40 ఏళ్ళు అయింది రాబట్టి. పింఛన్ రాబట్టి నాకు. అంటే అప్పటికిప్పుడు తేడా ఏమన్నా తెలుస్తుందా? మరి తేడా ఏమన్నా లేదబ్బా, ఎక్కిచ్చండారు. నేను పైకి పోవాలా అని ఎక్కువ తీసుకుంటాం, లేకుంటే లేదు. బీదోళ్ళము, ముసిలోళ్ళము, ఏదో కొడుకులు లేరు, 2 చనిపోయినారు. పరిచయము ఇవి అమ్ముకోవాల. నేనా ఇది అమ్ముకోవాలి. కొడుకులు 2 చచ్చిపోయినారు. బిడ్డలు వచ్చే బిడ్డలు ఈడ అమ్ముకోవాల. ఇప్పుడు సొంత ఇల్లేను ఇక్కడ ఇల్లు ఇచ్చారా? నాకు ఇయ్యలే, అడగలేదు కూడా. నువ్వు పెట్టుకున్నావా? మరి పెట్టుకోలేదు. ఈయన్నే ఈ ఊరే. అంత బాగానే ఉందా? మరి ఇప్పటికి అప్పటికి ఏమైనా తేడా తెలుస్తుందా? ఏమో కథం చేస్తున్నాం, తింటున్నాం. ఆ దేవుడు కిచ్చిడి తింటున్నాం. ఆయన ఉన్నప్పుడు వచ్చింది, ఏడున్నప్పుడు కూడా అంతే. ఎవరు వచ్చినా మారేదైతే లేదంటావు.
మారింది ఏమన్నా అప్పటికిప్పటికి ఏమన్నా తేడా తెలుస్తుందా మరి? తెలుస్తుంది, ఇంకా ఏం చేయాలి నేను. ఏం తెలుస్తుంది? అది బాగుంది అనిపించిందే? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది బాగుంది అనిపిస్తుందే? ఇంకా నాకు సంసారం ఇదే దేవులు అన్నం పెట్టేది ఎవరు కట్టం చేసుకుంటాడా, నెల నాడు పింఛన్ తీసుకుంటాడా అంతే. అంటే నీకు ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు ఇచ్చినా సంతోషమేనా. ఒక ఆడి మనిషికి ఒకటే మగాడు, ముగ్గురు మొగాళ్ళు ఉంటే బాగుంటుందా? రాజధానిలు ఎన్ని ఉన్నా కానీ పరిపాలన చేసేటోళ్ళు ఏమి ఎక్కడ ఉంటే ఏముంది? అంటే ఇక్కడ హైకోర్టు, కర్నూలు హైకోర్టు కడితే ఏమన్నా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? 3 ప్రాంతాలలో 3 కడితే బాగుంటుందా, లేకపోతే అమరావతి ఒక్కటే రాజధానికి ఉంటే బాగుంటుందా? హైకోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట అంటే జనాలకు లేనిపోని ఇబ్బంది పెట్టనీకి ఒకటే చోట ఒకటే ఉంటే ఒకటి బాగుంటుంది. ఒక మగాడికి భార్య ఒకటే, ఎంతమంది ఉంటే ఎట్లా తిరుగుతుంటాడు? పరిస్థితి కాదు, బాగుంటుంది అది. అదేవిధంగా చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఈ 2 పరిపాలనలు ఏది బాగుంది అనిపించింది మీకు? ఏది బాగున్నా కానీ ఇప్పుడు మేము ఏం చెప్పినా రాజకీయ నాయకులు పట్టుకుంటారు. రాజకీయ నాయకులు ఏముంది, అది బాగుంది అన్న ఆయన కోపం వస్తాయి, ఇది బాగుంది అన్న ఆయన కోపం వస్తుంది. ప్రజలు రేపు ఎవరికి ఎన్నుకుంటారో అది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇటు అన్నా అటు అన్నా బాధపడతారు, కోప్పడతారు. తర్వాత ఏముంది, ఒక మనిషికి ఏముంది, ఎవరు పరిపాలించినా ఏమి మంచి చెడ్డ ఒకటే పాలన. ఇప్పుడు మనకు మేము హైదరాబాదు ఇచ్చి వాళ్ళకు గుండకాయ ఇచ్చి వచ్చేసినాం. ఇలా టప్పెట్లు కొట్టుకుంటూ ఏమి బాధపడుతూ లేని ఇది అన్ని లోతు ప్రాంతం అయిపోయింది. ఎక్కడ ఏం లేదు. ఇంకా పెద్ద స్థితికి పోతే డాక్టర్లకు జీతాలు సరిగ్గా అందడం లేదని విన్నాను. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఉంది కదా, ఆరోగ్యశ్రీలో బాగానే చేస్తున్నారా మరి? ఆరోగ్యశ్రీ చేస్తారు కానీ ఇప్పుడు వాళ్ళు రాజులు వాళ్ళకు రాజకీయం వాళ్ళకు మంచి జరుగుతుంది. మామూలు మనుషులకు ఎక్కడ జరుగుతుంది? జరగదు. ఇప్పుడు పింఛన్లు అంటున్నారు, పల్లెటూరులో కానీ అక్కడ కానీ ఆస్తులు పాస్తులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆస్తులు పాస్తులు లేని వాళ్ళకు పింఛన్ చాలా మందికి అందడం లేదు. ప్రతి మనిషి ఏముందంటే ఆయన బాగు ఈయన బాగు కాదు, ప్రజలకు ఎవరు బాగా చేస్తారో ఎవరు మేలు చేస్తారో అరే పొద్దున ప్రజలే వెనుకుంటారు. ప్రజలు ఎవరు చేస్తారు, ఏం కథ, ఏం స్థితి. ఇప్పుడు సారే అంటున్నావు, సారే డబ్బులు తెచ్చి దాంట్లో వేస్తారు, ప్రజలకు పంచి పెడుతున్నారు. అది అట్లా ఉంటుంది. ఆయన బాగు ఈయన బాగు అనేది లేదు. ఎవరికి చెప్పినా ఇప్పుడు మనకు ఒక తలకాయ మీద 1,00,000 రూపాయలు ఉంటుంది. మేము ఒక తలకాయ ఆంధ్రప్రదేశ్లో ఒక తలకాయ మీద అప్పు 1,00,000 రూపాయలు కట్టాల్సింది. అది దిద్దాలంటే ఎవరు దిద్దాలా? ఇంకొకటి వచ్చినా కానీ మళ్ళీ ఇంకా అప్పు పెరుగుతూనే పోతా, తగ్గేది కాదు. తగ్గాలంటే వాళ్ళు సంపాదించింది చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వాళ్ళ తాత ముత్తాత నైనా సంపాదించింది ఆస్తి ప్రజలకు పంచిపెట్టి రాజకీయం చేస్తే వాళ్ళ ఆస్తులు పంచి పెడితే అన్నీ తీరిపోతాయి. ఎక్కడి నుంచి చేస్తారు? ఎక్కడుంది? ఏముంది? ఇప్పుడు మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ పెద్దతనం అనేది ఒక్కరికే ఉండాలి. వాయన కాసేపు ఈయన కాసేపు అంటే ఎవరు పరిపాలన చేస్తారు? ఏం కథ? పరిపాలన చేయాలంటే నువ్వు నీ మీద నేను, నా మీద నువ్వు, ఇదే అయిపోయింది. కానీ ప్రజలకు ఏం కావాలా? చిన్న ఆసుపత్రిలో మాత్రం ఉండాలి లేదా? చిన్న ఆసుపత్రిలో డాక్టర్ ఉండారా లేదా? ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాలా. ఇప్పుడు మనకు ఇది వాలంటీర్కు పెట్టినారు కానీ బాగానే ఉంది, పనులు అవి అవుతున్నాయి. కానీ వాళ్ళకు 5,000 జీతాలతో వాళ్ళకు సంసారం సరిపోదు, పని చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వస్తువు రేట్ పెరిగిపోయింది. వాళ్ళకు 5,000 జీతాలు నెలకు సరిపోవు. వాళ్ళకు ఏమైనా పెంచుకుంటే బాగుంటుంది. చిన్నటోళ్ళకి ఇప్పుడు సంసారం చేయండి ఏంది, నెలకు 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకు కూడా జరుగుతుంది. నెలకు 5,000తో ఎట్లా జరుగుతుంది నెలకు? వాళ్ళకు పిల్లలు చదువుకునేది
అంటే కొంతమంది అంటుండ్రు ఏమంటుండ్రు అంటే 5,000 కూడా ఇచ్చేది దండగే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఏదో నెలకొక్క రోజే కదా వాళ్ళు పని చేసేది, ఆ పింఛనప్పుడే కదా, మిగతా టైంలో ఏం చేస్తున్నారు అంటుండ్రు. వాళ్ళకి అడుగుతారు, బాధ్యత చాలా ఇచ్చినారు వాళ్ళకు. మంచి చెడ్డ ఇంటికి కూడా అడగడము, ఓటు ఉందా లేదా, మీకు పింఛన్ వస్తుందా లేదా, బాధ పని ఉంది వాళ్ళకు. అంటే లేడీస్కి సరిపోతుంది 5,000, జెంట్స్కి సరిపోదు. కాబట్టి వాళ్ళ కష్టమే వాళ్ళకు అట్లా ఉండేది. ఇప్పుడు ఎలక్షన్లలో ఎవరు ఉన్నారు ఏం కదా, ఇప్పుడు ఈయన కూడా చేస్తున్నారు చూస్తున్నారు, కానీ అది నీకు కూడా తెలుసు ఎవరుంటే మేలు ఏం కదా ఏం స్థితి. ఇప్పుడు ఓటుకు డబ్బు తీసుకోకుండా వేసినోడు, అంటే ఓటుకు డబ్బు తీసుకొని వేస్తే మంచిదే, నిజంగా నాయకుడిని ఎంచుకుంటే మంచిదే. డబ్బులు ఇవ్వకుండా డబ్బు తీసుకోకుండా ఈ ఓటు వేసుకుని ఆ నాయకుడిని ఎంచుకుంటే రేపు పొద్దున్న కాలర్ పట్టుకొని అడగచ్చు, ఏమయ్యా మేము ఓటు వేసినాం కదా, మన ఇంట్లో నీళ్లు రావడం లే, మన కుళాయిలు బాగాలేదు, మనకు రోడ్డు బాగాలేదు, సమస్య ఉంది, ఇంటిది ఒకడు దొంగతనం చేస్తున్నాడు, ఒకడు స్థలం కబ్జా చేస్తున్నాడు అని అడుగునే అంటాడు. ఓటు డబ్బు ప్రజలది కూడా చాలా తప్పు ఉంది. డబ్బుకు ఎవడు ఇప్పుడు 2,000 ఇచ్చినాడు, రేపు పొద్దున్న ఇంకొకటి ఇస్తాడు 3,000 4,000 వాళ్ళకి వేస్తారు, ఓటు డబ్బు ఎవరిస్తే వాడికి వేస్తారు. రేపు పొద్దున బాగు పని చేసేది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే కౌన్సిలింగ్ ఓట్లో నాకు డబ్బులు తెచ్చి ఇచ్చినారు, నేను తీసుకుపోయి ఎన్నికి ఇచ్చేసిన. రేపు పొద్దున వాళ్ళు నేను ఇచ్చినాను నువ్వు వేయలేదు ఎందుకని రేపు పొద్దున అడుగుతాడు. మనకు ఎవరికి ఇష్టం ఉంది వాళ్ళకి వేస్తాము. ఈ ఓటు ఏముందంటే నోట్లతో ప్రజలు కొనుక్కుంటున్నారు. ఓటుకు నోట్ అనేది ప్రజలు కొనుక్కుంటారు. ఒక పూట నోట్ తీసుకుంటే మళ్ళా జీవితాంతం 5 సంవత్సరాలు వానికి అనుమతిగా ఉంటాం. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ పరిపాలన ఈ పరిపాలన అనేది లేదు. ఎవరు డబ్బు తీసుకోకుండా ఓటేస్తారో వాళ్ళ జీవితం వాళ్ళు బాగుంటుంది. మనకు అడగనికి కూడా హక్కు ఉంటుంది. నాకు ఓటు వేసినా డబ్బు తీసుకున్నాడు పోనని. ఎమ్మెల్యే ఎంపీలు కాదు, ప్రజలకు ఏం కావాలా, రోడ్డు మీద తిరిగి ఏమయ్యా నీ పరిస్థితి ఏముంది ఏమయ్యా అనేది ఆయనకు ఎన్నుకుండాల, తిరగాల. రాజు అనేది ఏమంటే ప్రతి మనిషికి అడగాల, నీ పరిస్థితి ఏముంది ఏమి. పూర్వం కాలంలో నవాబుల కాలంలో ఏముందంటే రాత్రిపూట వాళ్ళు వాకింగ్ చేసి ఏముందని అడుగుతున్నారు. అది పరిపాలన. వాళ్ళు అంత పెద్దగా ఉన్నా కానీ ఆ కాలంలో వాళ్ళ ఇంట్లో ఒక పూట గింజలు ఉండవాలి, అది పరిపాలన. ఇంత అన్నం ఉంటే పిడికడ అన్నం ఉంటే కడుపు నిండుతుంది. కోట్లు సంపాదిస్తారు. సచ్చినప్పుడు కట్టెలతో కాల్స్తారు, బండి మట్టి వేస్తారు. ఏమిటికి అది డబ్బులు పనికిరావు. మనిషి ఏముందంటే పిడికడ అన్నం కోసము ప్రజలు ఎంతో కష్టపడతారు. వానికి తిరిగి చూసి చేసేది అది పద్ధతి, ధర్మము. ఎవరు ఏమి ఇప్పుడు అటువంటి నాయకుడు ఉన్నాడా? నాయకుడు ఉన్నాడు, వస్తాడు, కానీ ఏముందంటే డబ్బుకు అమ్మడపోతారు. ఇక్కడ చూడిపోను జీతాలు పెద్ద ఆసుపత్రిలో జీతాలు సరిగా లేవు. నేను పోయింటి కంటి ఆపరేషన్ కోసం జీతాలు సరిగా అందడం లేదు. అట్లానే చాలా బాధలు ఉన్నాయి. ఎవరికి మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? మరి అది తర్వాత చెప్తా, 1 నెల 2 నెలల తర్వాత చెప్తా ఆ విషయం.